దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన ఫేస్బుక్ మరియు యూట్యూబ్ వీక్షకులందరికీ కూడా ప్రభుపేట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి చిన్న వాక్యమును పంచుకోవడానికి దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి దేవునామానికి మహిమ తెలియజేస్తూ పరిశుద్ధ గ్రంథములో 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 24 నుంచి 27 వచ్చిన వరకు కూడా చక్కని సంఘటన మనం చూస్తూ ఉన్నాం. 24వ వచనంలో, అటు తర్వాత సిరియా రాజు అయిన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకుని వచ్చి షోమ్రోనుకు ముట్టడి వేసెను. అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలకును అరపావు పావురూపు రెడ్డ 5 రూపాయలకును అమ్మబడెను. అంతటా కఠినముగా ముట్టడి వేసి ఉండిరి. 26వ వచనం, అంతటా ఇశ్రాయేల్ రాజు పట్టణము ప్రకారము మీద సంచారము చేయగా ఒక స్త్రీ రాజును చూచి, రాజువైన నా ఏలినవాడా, సహాయము చేయమని కేకలు వేయుట విని, యెహోవా నీకు సహాయము చేయనది, నేనెక్కడ నుండి నీకు సహాయము చేయగలను? కళ్ళములో నుండి అయినను ద్రాక్ష గానుగులో నుండి అయినను దేనినైనను ఇచ్చి సహాయము చేయ వల్లపడదని చెప్పెను. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ జరిగినటువంటి ఈ సంఘటన మనం చూసినప్పుడు బెన్హదదు అనేటువంటి సిరియా రాజు షోమ్రోను పట్టణం మీద ముట్టడి వేసిన తర్వాత అక్కడ పరిస్థితులన్నీ కూడా మారిపోయినాయి. అక్కడ ప్రజలందరూ కూడా బ్రతకడానికి చాలా కష్టపడుతున్నటువంటి తరుణము. అక్కడ ఉన్నటువంటి వనరులన్నీ కూడా వారు పట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత వారు కనీసం తినడానికి కూడా ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో కడు దయనీయమైనటువంటి ఇబ్బందులు అక్కడ ఎదురవునట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనందరికీ కూడా ఈ యొక్క వాక్యము పరిచయం ఉన్నది. అయితే ఇక్కడ ప్రధానంగా నేను చెప్పబెట్టినటువంటి అంశం ఏంటనంటే, యెహోవాయే సహాయకుడు అని ఇశ్రాయేల్ రాజు చెప్తూ ఉన్నాడు. ఇంకా ఏమి చేయలేనటువంటి పరిస్థితుల్లో ఆయన పట్టణము ప్రకారం మీద ఇశ్రాయేల్ రాజు అటు ఇటు తిరుగుచూ ఉండగా ఒక స్త్రీ వచ్చి, అయ్యా మా పరిస్థితి ఏం బాగోలేదు, మీకు ఏమైనా మాకు సహాయం చేయండి అని రాజుగారిని వేడుకున్నప్పుడు, మా రాజుగారు, మా ఏలినవాడ, మా ప్రభు అయిన మీరు మాకు సహాయం చేయండి, చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మేమున్నామని వారు వేడుకొనగా, అప్పుడు రాజుగారు అంటున్నారు, ఇఫ్ గాడ్ డు నాట్ హెల్ప్ మీ, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? దేవుడే కానీ నాకు సహాయం చేయకపోతే నేను ఎలాగ నీకు సహాయం చేయగలను? ఇఫ్ గాడ్ డు నాట్ హెల్ప్ యూ, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? ఒకవేళ దేవుడే నీకు సహాయం చేయకపోతే నేను నీకు సహాయము ఎలా చేయగలను అని అక్కడ ఉండేటువంటి షోమ్రోను పట్టణము ఆ దేశ యొక్క పరిస్థితులను బట్టి రాజుగారు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే దీని అంతటిని క్రోడీకరించి మనం చూసినట్లయితే, మనం కలిగి ఉండేటువంటి వనరులైనా, మనం కలిగి ఉండేటువంటి భూ సంపద అయినా, మనము కలిగి ఉండేటువంటి ప్రభుత్వాలైనా సమస్తము దేవుని యొక్క సహాయంతోనే ఇవి కొనసాగుతున్నట్లుగా మనకి అర్థమవుతూ ఉంది. ఈరోజు అదే పరిస్థితి ఒక దేశంలో కాదు కానీ ప్రపంచం అంతటిని కూడా ముట్టడించింది. చాలా క్షామకాలంలో ప్రపంచమంతా ఉంది. ఇది ఇలా కంటిన్యూ అవుతే పరిస్థితులు ఎలా ఉంటాయో మనందరికీ కూడా విదితమే. అయితే ఈరోజు ప్రజలందరూ కూడా, నాయకులందరూ కూడా, అధికారులందరూ కూడా దేవుని తట్టు తిరగవలసినటువంటి సమయము ఆసన్నమైందనేటువంటి విషయము మనకు అర్థమవుతూ ఉంది. ఆ రోజు జరిగినటువంటి ఆ సంఘటనలో
ఇశ్రాయేలు రాజు అంటూ ఉన్నాడు, యెహోవాయే సహాయం చేయకపోతే నేను ఎలాగ సహాయం చేయగలను? అంటే దేవుడైన యెహోవా మనకి సహాయం చేయవాడు. అవర్ గాడ్ ఈజ్ హెల్పర్. మన దేవుడు సహాయం చేసేటువంటి దేవుడై ఉన్నాడు. అందుకనే ఇశ్రాయేలు రాజైన దావీదు మహారాజు కూడా ఆయన అదుల్లాం అనేటువంటి గృహలో కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన దేవుని యొక్క సహాయం కోసం ప్రార్థన చేస్తున్నాడు. కీర్తనలో 121వ సంకీర్తన 1వ వచనంలో అంటాడు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా మా దేవా, నీ సన్నిధిలో నుండే కదా అని ఆయన దేవుని మీద ఆధారపడుతూ ఉన్నాడు. ఆయన ఒక రాజుగా ఉన్నాడు. కొంతమంది సైన్యానికి ఆయన అధిపతిగా ఉన్నాడు. ఆయన మేడలో మిద్దులు అపారమైనటువంటి సంపదను కలిగి ఉన్నాడు. అయితే ఎంతటి రాజు అయినప్పుడు కూడా ఒక సమయంలో యుద్ధాలలో నష్టపోయినప్పుడు, పరిస్థితులు బాగోలేనప్పుడు ఆ వ్యక్తి మరి కుటుంబంలో వ్యక్తి అయినా, పనిపాట్లు చేసుకునే వ్యక్తి అయినా, ఉద్యోగం చేసుకునే వ్యక్తులైనా, వ్యాపారాలు చేసుకునే వ్యక్తులైనా, లేకపోతే పనిపాట్లు చేసుకునే వ్యక్తులైనా, ఎవరికైనా సరే చిన్న వ్యక్తి నుండి పెద్దవారి వరకు కూడా ఏదో ఒక పరిస్థితిలో దేవుడి యొక్క సహాయం అనేది అవసరమవుతుంది. ఎందుకనంటే మరి దావీదు గొప్ప రాజు అయినప్పటికీ కూడా ఆయన కూడా అంటున్నాడు, నేను రాజునే కానీ నాయన నీవే నిజమైన రాజు, నీవే నాకు సహాయం చేయకపోతే నేనేం చేయగలను? నీ సన్నిధిలో నుండి నాకు సహాయం కావాలని ఆయన వేడుకొనిచున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే 123వ సంకీర్తనలో కూడా అంటున్నాడు, ఆకాశమందు ఆసీనుడైన వాడా, నా కన్నులు నీ తట్టు ఎత్తుచున్నానని. ఈరోజు అటువంటి సహాయం కొరకు ఎంతోమంది సోమరును పట్టణంలో మరి కరువు వచ్చినప్పుడు 3.5 సంవత్సరాలు పశువులు, అక్కడ ఉన్నటువంటి సంపద, చెట్టులు పొట్టులు అన్నీ కూడా నశించిపోయినటువంటి సమయాలలో మరి ఏలియాని పోషించి సహాయం చేసిన దేవుడు, ఒక పేద విధవరాలను తన కుమారుడికి సహాయం చేసినటువంటి దేవుడు. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఒక సేవకుడు మరి అప్పుల పాలవి, ఇంకా అప్పులు తెరచలేని సమయంలో చనిపోయినప్పుడు కూడా మరి తన కుటుంబము దేవుని మీద ఆనుకున్నప్పుడు దేవుని యొక్క సహాయము వారు పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి మరి యెహోవాయే సహాయకుడైనటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించి, ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు వ్యాధులు, బాధలు, శోధనలు, రుణభారాలు, అప్పుల్లో, లేదా సేవా పరిచయంలో, లేదా వ్యవసాయదారులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఏ పరిస్థితుల్లో అవసరం వచ్చినప్పుడు కూడా దేవుడే సహాయకుడని, ఆ దేవుడే యెహోవా అని గుర్తించి ఆయన తట్టు మనము సహాయం కొరకు ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు మనకు సహాయము ఖచ్చితంగా చేస్తాడని ఈ మాటలను తెలియచేస్తూ ఉన్నాను. కనుక మన దేవుని మీద ప్రతి ఒక్కరు కూడా మరి దేశ ప్రజలే కాదు ప్రపంచ ప్రజలందరూ కూడా ఆ యెహోవా కొరకు ఎదురు చూచి, అలాగే ఆయన తట్టు తిరిగి ఆయన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆయన సహాయం చేస్తాడు. అప్పుడు దేశము, ప్రపంచమంతా కూడా క్షేమకరంగా ఉంటుంది. ఆ ప్రజలందరూ కూడా సంతోషకరంగా ఉండడానికి మరి ఆస్కారం ఉంటుంది. కనుక ఈ మాటలు తెలియచేస్తున్నాను. దేవుడు అందరికీ కూడా గొప్ప సహాయాన్ని అనుగ్రహించును గాక. ఆమెన్. మరొకసారి మీ అందరూ కూడా ప్రత్యేకమైన ప్రభువుకి వందనాలు తెలియజేస్తూ ఈ మాటల ద్వారా మీరు ఆదరణ పొందాలని నా చిన్న ప్రార్థన. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ యూ రిచ్లీ అండ్ అబాండెంట్లీ. మే గాడ్ హెల్ప్ యూ ఆల్ ద టైమ్ ఫర్ యువర్ నీడ్స్. థ్యాంక్ యూ. ఆమెన్.